సంక్రాంతి పండుగ సందర్భంగా వేములవాడ 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోకుల కావ్య, కోకుల బాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది మహిళలు పాల్గొని రంగురంగుల సృజనాత్మక ముగ్గులతో పండుగ సందడిని చాటారు. ఈ ముగ్గుల పోటీలో 10,116 మొదటి బహుమతి కొడం అక్షయ, 5,116 రెండవ బహుమతి దొంతరవేణి వర్షిత, 3,116 మూడో బహుమతి జింద మీనా, 1,516 నాలుగో బహుమతి వాసాల నందిక, 1,016 ఐదో బహుమతి శ్రీలత, 1,016 ఆరో బహుమతి వై రాజశ్రీ గెలుచుకున్నారు. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సోలేషన్ ప్రైజులను అందజేశారు. ఈ సందర్భంగా కోకుల బాలకృష్ణ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. పండుగల ద్వారా మన సంస్కృతి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు ముందస్తుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. తినదానికా 10,116 rupees with prize money ఇవ్వడం జరుగుతాం. 13 పండ్ల సత్యమ్మ. సభా సరస్వతికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మా మహిళా సోదరు మరియు మనందరి తరపున పేరు పేరున నమస్కారం. ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి కోకుల బాలకృష్ణ కావ్య గారికి పార్టిసిపేట్ చేసిన మహిళలందరి తరపున కృతజ్ఞతలు. ఈ ఆలోచన ఇంకా మిమ్మల్ని ఇంకా ముందు కొనసాగాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. నా నేతల తరపున నమస్కారాలు. మన ఆడపడుచులందరికీ నమస్కారం. ముగ్గుల పోటీ నిర్వహిస్తున్న బాలకృష్ణ ఇంకా తన గురించి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే మనకు ఆడపిల్లలు ఎస్పెషల్లీ రంగవల్లులు అంటే వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. మన సృజనాత్మకతను అంతా కూడా దానిలో చూపిస్తుంటాం. మనం దాంట్లో భాగంగా ఇవాళ కోకుల బాలకృష్ణ కావ్య గారు ఈ సందర్భంగా పెట్టిన దాంట్లో ఇంతమంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. అనేది 150 అనేది నటే చోటు అంతమంది పార్టిసిపేట్ చేస్తే ఇంకా పెరుగుతూనే ఉండాలి. సంక్రాంతి అంటే మనకు సంస్కృతి సాంప్రదాయాలకు కొలువుగా ఇవాళ ఎక్కడనే మనకు సంక్రాంతి పండుగ కనబడుతుంది. కానీ ఇవాళ మేము జడ్జిలుగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా అసలు సెలెక్ట్ చేయడానికి చాలా కష్టం అనిపించింది. అంత తక్కువగా ఉంది. మీ అందరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తే చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది. బట్ అయితే మా రెస్పాన్సిబుల్ గా ఒక్కడికే ఇవ్వాలి కాబట్టి చాలా కష్టపడి సెలెక్ట్ చేసినాం. అందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టే భావించండి. థ్యాంక్స్. ఈ సభకు అలంకరించిన పెద్దలందరికీ అండ్ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన సోదరులకు అండ్ చిల్డ్రన్స్ కి స్పెషల్లీ చాలా థ్యాంక్ యూ. చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వేస్తారని. చాలా బాగా వేశారు. అసలు కాంపిటీషన్ అంటే మాకే టఫ్ అయింది. మాకు కాంపిటీషన్ అనేది ఇప్పుడు మాకు తెలిసింది. ఈ జడ్జిమెంట్స్ అసలు ఇంకోసారి రావద్దు అనే టెన్షన్ తయారైంది మాకు. చాలా అంటే చాలా బాగా వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక క్లాస్ చూడండి. చాలా బాగా అందరూ ముగ్గులు వేశారు. మా తరఫున జడ్జిమెంట్ తరఫున అందరు వచ్చిన వాళ్ళందరి తరఫున చాలా బాగా వేశారు. ఎలా డిసప్పాయింట్ కావద్దు, ఎందుకంటే అందరు ముగ్గులు వేశారు. సెలక్షన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మా వైజ్గా మేము నచ్చిన దాని ప్రకారం పొంగల్ వైజ్గా, కలర్ వైజ్గా, నీట్నెస్ వైజ్గా మేము సెలెక్ట్ చేసిన దాని తరఫున 5 తరఫున మళ్ళీ అందులో ఉండాలి. ఆ మార్క్స్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి మళ్ళీ విన్నర్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఇందులో మాకు ఎటువంటి ప్రమేయం లేదండి. మేము వచ్చి జడ్జిమెంట్ చేయడమే. చాలా రకాలుగా మాట్లాడతారు, అవేవి తీసుకోవద్దు. అందరూ చాలా బాగా వేశారు. ప్రతి ఒక్కరు కూడా విన్నరే మా దృష్టిలో. చాలా బాగా వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ పొంగల్. ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజు అన్నయ్య గారికి ఇట్లనే ఇంకా ముందు మహిళలను ఎంకరేజ్మెంట్ చేస్తూ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి.
అన్నిట్లలో ముందు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వార్డు మహిళా తల్లులకు మరి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించే ముఖ్య పండుగలు మరి ఈ సాంస్కృతిక సాంప్రదాయాలను పాటించే సంవత్సరం ఎంతైనా ఉంది. ఆ ఉద్దేశంతో మరి సాంస్కృతిక సాంప్రదాయాలు పాటించాలి. ఆ మహిళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను విరితీయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మరి భారతదేశం ఈరోజు ప్రపంచంలో అగ్రగామిగా ఉందంటే కేవలం మన సాంప్రదాయ సంస్కృతులు మనం పాటించడం ద్వారానే ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం కూడా భయపడుతుంది. కేవలం మన నమ్మకం మీదనే జీవితం నడుస్తుంది. నమ్మకం అనేది మనం పోగొట్టుకోకుండా జీవితకాలం జీవించాలి ఎవరైనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఫెస్టివల్స్ ఏదైనా కానీ ఘనంగా జరుపుకొని ముందుకు పోవాలని కోరుకుంటాం. మరి మీ వార్డు ప్రజలందరికీ మహిళా తల్లులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి యువతకు పెద్దలకు నా గత 2 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ చేస్తున్న కార్యక్రమం మీ అందరూ తెలుసు. మరి ముందు కూడా మీరందరూ నా వెంట ఉండి నేను కూడా మీకు నా శక్తి మేరకు నేను పనిచేస్తానని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ముందుకు పోతానని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినట్టు ఇంత కష్టపడి మరి ప్రొద్దున 10 గంటల నుంచి ఇప్పుడు ఆల్రెడీ 2 గంటల వరకు కూడా వేరేసినటువంటి నా కోసం మరి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా ఇక్కడికి వచ్చేసి నా గురించి దాదాపు 4 గంటల సమయాన్ని కేటాయించినటువంటి జడ్జీలు కానీ అదేవిధంగా ఇక్కడ పెద్దలు కుల పెద్దలు అందరూ మన మహిళలు మన యువత అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా రానున్న రోజుల్లో ఇలాంటి ప్రోత్సాహం మీరు అందించండి. తప్పకుండా ఈ కాలనీ సుందరంగా తీర్చిదిద్ది ఒక 28 వార్డులలో అగ్రగామిగా నిలిచే బాధ్యత నేను తీసుకుంటా. గౌరవ పెద్దలు ఆదిశన్ గారు శ్రీరణ గారి ఆధ్వర్యంలో ఈ వార్డును కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినట్టు మహిళా తల్లులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే ఇప్పుడు జడ్జిలందరూ చెప్పినట్టు ఇక 1st, 2nd, 3rd, 4th, 5th సరే ఏదో ఒకటి అయితే ప్రైజ్ చేయాల్సిందే తప్పదు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాం అందరికీ నా 10/10 అంటే ఉన్న 10/10 వస్తుంది, ఇంకో 9.9 వస్తుంది అట్లా. కాబట్టి ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5 ప్రైజ్లు ఉంటాయి. ఎవరు రాని వారు కూడా ఎవరు కూడా బాధపడద్దు. మళ్ళీ నెక్స్ట్ టైం ఫస్ట్ ప్రైజ్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. మంచి ముగ్గులను నేర్చుకొని ఫస్ట్ ప్రైజ్ ప్రయత్నం చేయండి. ఇక్కడ జడ్జీలుగా ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మరి చాలా కష్టపడాలి పాపం. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ చేసిన మహిళా తల్లులకు యువతలకు మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు ప్రజలకు నా ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.